మొదటి వచనంలో ఏముంది? ఓ తెయోఫిలా, ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు కదా. అక్కడ ఆయన 40 ఏళ్ళు ఏం చేశాడు? తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అప్పుడు ప్రభులు వారు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. రక్షణ ప్రారంభించాలంటే ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని కృపాసనానికి వెళ్ళాలి. అపోస్తులు 1:11 జరిగింది. అపోస్తులు 1:11 జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు? 1:8 పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. సో నీతి అనేదానికి శక్తి లేదు, రక్షణ అనే దానిలో ఉంది, శక్తి ఉంది. రక్షణ అనే దానిలో శక్తి ఉంది. అందుకే పేతురు 1:5 అన్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఈస్ ఇన్ ద సాల్వేషన్. ఆ శక్తి అనేది రక్షణలో ఉందన్నమాట. అర్థమైంది మీకు? కాబట్టి ఇప్పుడు మీరు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో రక్షణ ఎలా ప్రారంభించబడింది, ప్రభు బోధించుట చేత ఆరంభమైంది, లేదా రక్షణ ఎలా ఆరంభమైందంటే వరము ద్వారా ఆరంభమైంది. కానీ వరం గురించి రక్షణ చెప్పని వారు చెప్పరు. అప్పుడు వాళ్ళు మనసు గురించి చెప్తూ ఉంటారు. కానీ వరంలో మనసు ఏమైంది? ఫలవంతంగా ఉండదన్నమాట. ఎందుకు? మనుషుల భాషలు ఎందుకు? మనుషులతో మాట్లాడడానికి. దేవదూతల భాషలు ఎందుకు? దేవదూతలకు ఆజ్ఞాపించడానికి. ఇప్పుడు చెప్పండి, నా రక్షణ అతనికి చూపించేదను అని రాసిన 91వ కీర్తనలో ఉంది, దూతలకు ఆజ్ఞా